పర్వాలేదన్నాడు దేవ జంగమయ్య ఓ బిడ్డ రేణుగదేవి అప్పుడు రేణుగ ఏమన్నాడు ఆయన శివజంగమయ్యా వాడు రాలే మగవాడు రాలే ఇంద్రుడు రాలే జనుడు రాలే దొంగ చోరు మొక్క దొంగడు రాలే మరి గౌరమ్మని వాడు తీస్తుంటే బిడ్డ వేడ బాధ మరి కూతుకుంటే నేను దొరకమంటే మీరు దొరకమన్నారు ఇంతమంది దేవతలు ఎవరిని కోరుతావు కోరిన మనం ధ్యానం చేస్తారమ్మ పీఠము 41 రోజు ఓం పెట్టాలి ఓములో గడమ్మ ముట్టాలి రమ్మని కింద రడవేడి పెట్టాలి మీద డాగంట కట్టాలి నన్ను అక్కమాడవాడు బావుడు ఇంద్రుడు కావద్దు చంద్రుడు కావద్దు నరుడు కావద్దు ప్రహరుడు కావద్దు మానవుడు కావచ్చు కట్టెతోటి కాచ వయ్యాడు రడవడు వేలు కొట్టాలి రడవేలు 4 మకం గిన్నెతో 74 భాగాలు తండ్రి గంట మోగించాలి ఏక గంట ఎగుతున్నా అట్టేడు సంసాదిగా చెంగల్ని చాపంతి పూజల పంచకోటి లింగాల ప్రాణ పూజ కడితే నేను లగ్గమాడతాను రేణుగా కైలాసములో ఒకటి వైకుంఠములో ఒకటి సత్యలోకములు ఒకటి దేవలోకములు సూర్యమండలం చంద్రమండలం ఒకటి ఆ తరలోక పత్రికలు పంపినాడే నేనే కదా దేవతలంతా వచ్చి కింద కూతున్నారు ఇక్కడ కదా ఇష్టం ఉండని కంచుకు వెళ్ళి కూడా ఎలవడు కురత జనమర కురత జన మహారాజు భార్య కార్తీక శీలమ గన్న కొడుకు 100 శిరముల గలవాడు 200 బుధముల గలవాడు సకల కరిగ సంపన్నుడు అని భక్తుడు బలవంతుడు దుష్టుడు దుర్మార్గుడు చతుడు చండాలుడమ్మా మరి ఎడవ సంగల కమ్మరి నావిల అమృత బాండవాలు ఉన్నాయి కళ్యాణములని నడవేణు దెబ్బగొడు దండు సైన్యమైనా పెళ్లి కొడుకు కైలాసం వస్తాడే చోట కూర్చుండగా కళ్యాణం ఆడినట్టుంటే సురలు 33 కోట్ల దేవతల కానీ మీరు నరాలు కొట్టేవి మన బావుడేడు ఈయన త్వర నా బిడ్డ కళ్యాణం కానీ అని అన్నాడు దగ్గర పడినాడు ఉంగిపోతూ ఉన్నదా దానవుడు బలం కొంగింది ముట్టుకొని బొక్కవర్రా ఆటి పండి విధానం తప్పు కింద వాడే
పక్క నవ్వుతుండే ఎందుకంటే 10 మంది నవ్వండి ఎదటోళ్ళు నవ్వుతుంది కిలకిల ఎల్లమ్మయ్య నవ్వినాదో ఎత్తి కాంతికి పై ఊతుండు ఎంత పగలాడి ఎల్లమ్మ నవ్వినవే నాకంటే వీరాజు వీడు గెలవడు లగ్గం కానియ్యా లగ్గం నాగవే లగ్గం నాగవే బాట పడగడ వాడగద్దా అంతవే కలి ఎక్కడ సగల కార్తీక తంపనుడు వాడు తల్ల వెళ్ళిపోయిండు అందుకు వెళ్ళకూడదు వాడు వెళ్ళిపోయి ఎల్లమ్మ కదా ఇట్లా ఉండని జలదురి పట్ట వేల వాడు భార్య ఆలియాదేవి సంతాన బలము లేక సముద్రాల ఒడ్డుకొచ్చిన రాజేవుడు తమతో పట్టినాడే అరికాలరకు పిక్కలు నావి ఎందుకెళ్ళి అవి ఎందు రగతము తిరమందు దిగింది ముక్కు దుఃఖలు గంగల పడ్డప్పుడు 7 కూడా లోకాడు జన్మ ఎత్తినాము 7 పిల్లగాలు ఆలియా చేతికి ఇచ్చిండ్రు ఇంత పిల్లగాలు దాచుతుంటే పిల్లలు పెరుగుతుంటే పొట్టలు వస్తుంటే మరి తిందామని తిని వేలు కట్టవరు బట్టలేకపోయారు రాజగౌతమి కాత కైలాసం శంకర్రావు బుక్చాంది అన్నాడట నా దగ్గర ఏమి లేదు పార్వతమ్మ ఉండేది ఎవరైనా చాలా గడి తీసుకొచ్చిండు గొప్ప చెప్పినాడు 3 తోళ్ళ కుర్రలు జగన్మాత పార్వదేవి ఒక్కాయి మాడ ఎంచింది ఒక్కాయి ఎత్తి పచ్చింది ఒక్కాయి పండు ఎంచింది 3 తోళ్ళ కుర్రలు రాజగౌతుని ఒళ్ళే వచ్చింది 3 తోళ్ళ కుర్రలు ఎత్తుకొట్టాడు రాజగౌతుడేమి తింటే 10 మందికి భోజనం అయిపోతాయి లాభం లేదని 12 ఎకరాల కరెంట్ రాగట్ట కుర్రలు ఎక్కిండు దడి 3 రోజులు ముద్ర పెట్టినారే ఏగనిత్తు మలవలే ఏగనిత్తు మలిచింది పెరిగింది పెద్దగా మరి 12 మిల్ల బారు మంచి ఎత్తుకున్నాడు నాకు కావాలన్న టైము లోపల తెల్లవారు శుక్రవారం శుభవార్త దగ్గర ఎలా కొరసేని కోత పడుతున్నప్పుడే మంటలత్వం మేమీ రాజగౌత నీ అమ్మ సొమ్ము కాదు నీ అయ్య సొమ్ము కాదు కొరసేని కోత పడడానికి 7 కూడా తొలసూత్రుల గరిమితో ఆడివాళ్ళు పట్టుకొచ్చిన హారం పెట్టిన కొరసేని కోత పట్టుకున్నాడు అన్నట్టు లోకం అన్నాడు నేను వెంటనే లోకం మరి ఎక్కడ మన వంక పుత్రుడు వల్ల కాదన్నది అదే జలదూరి పట్నంలో అత్తల కోడలు తల మీద పిల్ల గర్భంలో వచ్చింది గంటల గంట పిడగల గంట వచ్చిన టైం లోపల వచ్చేవరకు పసిపిల్లగల పట్టిన పప్పు దోసగా తయారు చేసింది లత్వమ్మ వారి కలం అయిపోతుంది పసిపిల్లగల వండబెట్టిన పప్పు దోసగా తయారు చేసింది ఒట్టి జీవుల మనసులు 2 జీవుల మనసులు అయ్యి పప్పు దోసకైన ప్రాణం దొక్కుల తాతయ్య ఒక దోసకాయ ఇవ్వనడట ఒకటి ఒకటితో బాగా ఎవరికి సరిపోదు ఏర్జీటి కంచెలు వచ్చి మనసారి తినని చెప్పిండట ఏర్జీటి కంచెలు వచ్చినప్పుడు మరి ఆడవాళ్ళ గర్భాలకెళ్ళి అమ్మవారు రాజగతుని గర్భం వచ్చింది ఓ బిడ్డ ఒక దాని చేను మోడల్ 4 నలుగురికి ముగ్గురికి 4 నలుగురు ఆరబెట్టి నడిచాల ముగ్గురు ఆరబెట్టిన 7 బాబాల కాళ్ళ మీద రాజగౌతునికి పాపాలు నింపినాడు 12 మెట్ల బార మంచి గట్టి కురసేని కోత పట్టినప్పుడే పాపానికి పంట ఫలితమైందట 50 పుట్ట కుర్రలైనట పంట పడినప్పుడు ఒక ఇల్లన్న గట్టాల పెళ్లి అన్న చేయాలన్నాడు ఆడిలో సరిదేవి లగ్గం చేసిండు పెద్దవాడిని వదిలిపెట్టి 6 కోట్లుగా కళ్యాణం చేసిండు లోకుల బలగాకులు ఏమంటుండ్రు మీరు ఇంట బాగలేదు వంట బాగలేదని వరకల్లా అటువంటి ముచ్చట రాజగౌతుడు జమదగ్ని గురుదేవుడు తల్లిదండ్రుల దగ్గర దగ్గరనే వస్తున్నారా తల్లి అనే అమ్మా నాన్న నా పెళ్లి కానీ ఎవరు లగ్గం కానీ భేదం మీకు చెప్పండి అయ్యో చెవ దగ్గర గుర్తు వచ్చి కలకలకలవలబోదు కూడా నాన్న రాజగౌత తల్లి ఆలియారు వలికినప్పుడు అయ్యో తల్లి ఆలియా అమ్మా తల్లి ఆలియో
తల్లికి తొలసూరు కొడుకుంటే ఆ తండ్రి వేసిన ప్రాపాలు ఆడు ఉంటే ఆ తండ్రికి పెద్ద తొలసూరు కొడుకు వంతుకు వస్తాయట. ఆ తల్లి చేసిన ప్రాపాలు తల్లికి తొలసూరు బిడ్డ వంతుకు వస్తాయట.